ఇంట్లో చిల్లర సామాన్ ఏం లేవు. నా తలకాయ తాకట్టు పెట్టేనే పట్టుకత్తా తీయి. బంగారం తాకట్టు పెడతానంటేనే ఎవరు ఇత్తలేరు, నీ తలకాయ తాకట్టు పెడితే ఇత్తరా? ఇయ్యకపోతే గడ్డం బట్టి బతిలాడుకుంటా. మనకు వచ్చే పైసలు ఉన్నాయి కదా, వాడిని అడగరాదు? వాడు కనబడితే ముక్కు విండి వసూలు చేస్తా. వాడు ఇచ్చేది నాకు నమ్మకం లేనేలెత్తి. వీపు విమానమూత మోగుతుంది గాని ఇంతకు వాడు ఈ ఊళ్ళనే ఉన్నాడా? కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతానా వాని కోసం. వాడు జగమొండి, వాడేమిత్తాడు? కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతా. పైసలున్నప్పుడు నువ్వు ఆగినవా? ఏం చేయాలి, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. ఎవరినైనా చుట్టాలని అడగరాదు? గుమ్మడికాయ దొంగ ఇవ్వాలంటే భుజాలు తడుముకున్నట్టు తడుముకుంటారు. అడిగే తీరు అడుగు తీయరా? చెంప చెల్లు మనట్టు మాట్లాడతారు. ఏం చేద్దాం, కొంచెం లోతుల పడితే గట్టినే ఉంటది. ఎదురైనడే ఎలెత్తి చూపెట్టుడే. చేతులు జోడించి నీకు నమస్కారం పెడతాన్నా, అన్నిటికి సాగులు చెప్పకు. ఏ ఊకో అరిచేతిలో వైకుంఠం చూపెట్టబడితివి. బయటకు పోతే ఆ రంగం, ఇంట్లో కత్తి ఈ రంగం. మళ్ళేటా పోతాన్నావు? పొట్ట తిప్పర కోసం. అదే ఎక్కడికి అంటన్నా. మనిషి ఎప్పుడు కూడా కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టం అండి, కానీ పక్కనోని చూసి నవ్వడం అనేది చాలా ఈజీ. అందుకే నేను పక్కనోని చూసి నవ్వుతా. అంత కష్టపడ్డం మన వల్ల కాదు. రావు పెళ్ళప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఉంగరం ఎక్కడో వేయింది. నా పాయింట్ జేబులున్న 500 కూడా పోయినాయే. నువ్వు గిట్లా చూసినవా? చిచి, నేను దొంగ లెక్క కనబడతానా? నువ్వు దొంగ ఎందుకైతే దొరవు నువ్వు. సరే సరే పోనీ గాని ఆ ఉంగరం నాకు దొరికిందే. అబ్బా, ఎంత శుభవార్త చెప్పినావు. ఎక్కడ దొరికింది? నా 500 పోయిన పాయింట్ జేబులనే దొరికిందే. ఏలుకున్న ఉంగరం పాయింట్ జేబులకు ఎందుకు పోయిందే? ఇగోనే చాయ్ తీసుకో. నేను చాయ్ మానేద్దాం అనుకుంటా. ఎందుకు? చాయ్ తాగితే నల్లగా అవుతారట. నా రక్తం తాగుతున్నావు, ఏమన్నా ఎర్రగైతున్నావానే? తీసుకో. నీ దోమలకు అగ్గిదాలుగా ఎక్కడికక్కడ గుట్టి కుట్టి రక్తాన్ని వీర్స్క తాగుతానాయి. ఈ దోమల కగ్గిదాలుగా పీల్చేదైనా కొవ్వు వీర్చుకొని తాగుతా మంచిగుండు. ఈ జిమ్ముకు ఈ వాకింగ్ కు పోయే అవసరమే ఉండకపోవు. హరి, నిన్న నువ్వేమైనా మా వెనక వీధిలోకి వచ్చావా? రాలేదక్క. ఏమి అలగడుగా? నిన్న మా వెనక వీధిలో దొంగతనం అయింది, అందుకే అడిగాను. ఇక చూడే భాగ్య, నన్ను అట్టట్టుగా అనుమానిస్తావు. నిన్నెక్కడ పెట్టుకున్నానో చూడు. నన్ను అక్కడ పెట్టి చూసుకుంటానవా పాపిష్టిదాన్ని? నిన్ను ఎన్నెన్ని మాటలన్నా. అవునే, అద్దం ఎప్పటికీ అవద్దని చెప్పదే. నీ భర్త ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పమంటావా అమ్మా? లేదు పంతులు గారు, ఈయన ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తా. మీరు జస్ట్ పాస్ చెప్పండి చాలు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. కడుపున వస్తుంది నాకు. నీ కడుపు ఖాళీగా ఉంది, అందుకే వస్తుంది. ఓ అందుకేనా ప్రతిసారి నువ్వు తలనొస్తుంది అని అంటావు? బావా, నీ ముఖం మండ, ఏం గ్యాస్ నింపించుకొచ్చినావు? ఏమైంది? ఏ కూర వండినా మారిపోతుంది. ఏమైందని పిలుసుడుతోనే అంత గజగజ అనుకుతానవేంది? మళ్ళీ ఏమడుగుతావో ఏమో అని.